హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రొయ్యల కూర ఎలా చేసుకోవాలో చూసేద్దామా. చాలా సింపుల్గా అయిపోయే ఈ రొయ్యల కూరని ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారండి. నేను చేసే ప్రాసెస్ చాలా క్విక్గా అండ్ ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పసుపు, ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసుకున్న 1/2 kg దాకా ప్రాన్స్ని వేసుకుంటున్నాను. 1 kg ప్రాన్స్ని మొత్తం క్లీన్ చేశాక నాకు 450 grams దాకా ప్రాన్స్ వచ్చాయండి. అందులోకి ఒక చిటికెడు పసుపు, అలానే 1/2 teaspoon దాకా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రాన్స్లో మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయమండి, అందులో నుంచే వాటర్ అనేది ఊరుతుంది. ఇలా వాటర్ ఊరుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. చూసారా ఎంత వాటర్ వచ్చిందో, ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎందులో అయితే కర్రీ చేసుకుంటున్నామో అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మధ్యలోకి చీరుకున్న 4 పచ్చిమిర్చి, అలానే సన్నగా తరుక్కున్న 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను టమోటాలు యూజ్ చేయటం లేదండి, అందుకనే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. అలానే 2 రెబ్బలు కరివేపాకు, ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గటం కోసం 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు లైట్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటున్నాను. ఇలా లైట్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా కుక్ చేసుకున్న ప్రాన్స్ని వేసేసుకోవాలి. ప్రాన్స్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 minutes ఇందులో ఫ్రై చేసిన తర్వాత అందులోకి 2 teaspoons దాకా కారం వేసుకోవాలి. మీరు స్పైస్ లెవెల్ కొంచెం ఎక్కువగా తినేటైతే కారం క్వాంటిటీని ఇంకొంచెం పెంచుకోండి. 2 teaspoons ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ ప్రాన్స్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes అట్లానే ఉంచాలి. అప్పుడు ఆ స్పైసెస్ అనేవి ప్రాన్స్కి బాగా పడతాయి. 5 minutes తర్వాత అందులోకి 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకుంటున్నానండి. ఈ అరౌండ్ 200 ml దాకా ఉంటాయి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు కారాలు చూసుకొని ఏమన్నా సరిపోకపోతే యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 to 10 minutes కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా కింద నుంచి కలుపుకుంటూ ఉండండి. ఇలా గ్రేవీ కొంచెం చిక్కబడ్డప్పుడు అందులోకి 1/2 teaspoon గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకోండి. 2 minutes కుక్ చేసుకున్న తర్వాత అందులోకి 2 రెబ్బలు కరివేపాకు, అలానే 1 గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 2 minutes కుక్ చేయండి చాలు. గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఆరే కొద్దీ గ్రేవీ అనేది చిక్కబడుతుంది. అంతేనండి, మన ప్రాన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా క్విక్గా అండ్ ఈజీగా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.